హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సైకాలజీలో భావన అర్థం, నిర్వచనాలు, భావన నిర్మాణం, భావనల వర్గీకరణ, భావన రకాలు, భావనల అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉండిద్ది అనేది ఈ చాప్టర్కి సంబంధించినది ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. చూడండి, ఇదంతా ఈ చాప్టర్కి సంబంధించిన మ్యాటర్ అన్నమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది ఇది ఏ బుక్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేది అందించడం జరుగుతుంది, గమనించండి. చూడండి ఫ్రెండ్స్, ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఈ బిట్స్ మీకు బిట్స్ అందించడం జరుగుతుంది. చాలామంది ఇది ఏ బుక్ అని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. ఫ్రెండ్స్, బిట్స్లోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చిన్న లైక్ చేయండి. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఒక వస్తువుకి కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనే ఏమంటారని అడిగారు. సాధారణ అవగాహనే భావన అంటారు. ఇది ఆల్రెడీ టెట్లో 2024లో టెట్లో అడిగిన బిట్ అనమాట. ఇది మ్యాక్సిమం ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచే చాలా బిట్స్ అనేది సైకాలజీలో రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ చూడండి, కాలము, నీతి, ధర్మం వంటి భావనలు ఈ రకమైన భావనలకు ఉదాహరణలు. ఏ రకమైన భావనలు అంటే అమూర్త భావనలు ఫ్రెండ్స్. ఈ కాలము, నీతి, ధర్మం అనేది కంటికి కనిపించవు అనమాట, కానీ వాటిని మనకు కొంచెం అవగాహన చేసుకుంటాయి. కంటికి కనిపించవు కాబట్టి అమూర్త భావనలు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఒకే ధర్మం లేదా లక్షణం ఆధారంగా ఏర్పడే భావన ఏంటి అన్నాడు. ఒకే ధర్మం లేదా లక్షణం, ఒకే ధర్మంతో ఏర్పడిన భావనే సరళ భావన అంటారు. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. భావనలు ఏర్పడటంలో మొదటి దశ ఏది? చూడండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఆర్డర్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, భావనలు ఏర్పడటంలో ఉన్న దశలు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలు పొందడం, అది ఫస్ట్ దశ. రెండోదంటే సంవేదనలు గతంలోని అనుభవాలతో పోల్చుకొని ఒక అర్థవంతమైన గ్రహించే మానసిక ప్రక్రియ జరపడం. అంటే ఈ సంవేదనలు గతంలో ఉన్న అనుభవాలు ఉంటాయి కదా, వాటితో పోల్చుకొని ఒక అర్థవంతమైన గ్రహించే మానసిక ప్రక్రియ అనేది జరపడం అనేది రెండో దశ. మూడో దశ ఏంటి? ప్రత్యక్షంగా పొందిన అనుభవాలలోని సామాన్య లక్షణాలను గ్రహించడం. దీని ద్వారా మనం ప్రత్యక్షంగా పొందుతాం కదా అనుభవాలు, అవి ఆ అనుభవాలను సామాన్య లక్షణాలుగా గ్రహించడం అనేది మూడవ దశ. నాలుగో దశ ఏం చెప్తుంది? ప్రత్యక్షంగా పొందిన సామాన్య లక్షణాలను మనస్సులో ప్రతిమలుగా నిలుపుకొని వాటిని సంకేతాల రూపంలో భాష ద్వారా వ్యక్తం చేయడం. మనసులో ప్రతిమలుగా నిలుపుకొని వాటి సంకేతాల రూపంలో భాష ద్వారా వ్యక్తం చేయడం, ఇది నాలుగవ దశ. ఇది ఫ్రెండ్స్ భావనలు ఏర్పడటంలో ఉన్న దశలో ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ భావనలు ఏర్పడటంలో మొదటి దశ అడిగాడు కాబట్టి మొదటి దశ ఏది? జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలు పొందడం అనేది మొదటి దశ అవుతుంది. రెండవ దశ ఏంటి? ఈ పొందిన సంవేదనలు పొందుతాం కదా, అవి అనుభవాలతో పోల్చుకోవడం అనమాట, అది రెండవ దశ. మూడవ దశ ఏంటి? మూడో దశ అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో ప్రత్యక్షంగా పొందిన అనుభవాలను సామాన్య లక్షణాలుగా గ్రహించడం అనేది మూడవ దశ అనమాట. నాలుగో దశ ఏంటి? భాష ద్వారా వ్యక్తం చేయడం. ప్రతిమల రూపంలో నిలుపుకున్నవన్నీ ఆ పొందిన అనుభవాలన్నీ భాష ద్వారా వ్యక్తం చేయడాన్ని ఇది నాలుగవ దశ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ దశలో ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఇది జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదన అనేది ఫస్ట్ దశ, ఇది రెండో దశ. మూడోది వచ్చేసి సామాన్య లక్షణాలను గుర్తించడం, నాలుగోది భాష ద్వారా వ్యక్తం చేయడం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, సరి సంఖ్యలు అనే 2చే నిశేషంగా భాగించబడతాయి. 8 సరి సంఖ్య కాబట్టి 8 కూడా 2చే నిశేషంగా భాగించబడుతుంది. ఈ వాక్యం ఏ భావనోద్భవ సూత్రానికి చెందుతుంది? సాధారణ నుంచి ప్రత్యేకం, ప్రత్యేకం నుంచి సాధారణీకరణ, మినహాయింపు, విచక్షణ అన్నాడు. సో ఇది సాధారణ నుంచి ప్రత్యేకం వైపు అనేది సూత్రానికి చెందుతుంది అనమాట. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సాధారణ నుంచి ప్రత్యేకం ఈ సూత్రం అనేది శిశువు ఒక సాధారణ విషయం నుండి నిర్దిష్టం లేదా ప్రత్యేక భావన ఏర్పరచుకుంటాడు. అంటే పుట్టిన ప్రతి జీవి చనిపోతుందని తెలుసుకున్న వ్యక్తి తాను కూడా ఒక జీవినేదని కాబట్టి చనిపోతానని గమనించడం అనేది ఇది సాధారణ నుంచి ప్రత్యేకం అనమాట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడు? సరి సంఖ్యలు అన్నీ 2చే నిశేషంగా భాగించబడతాయని తెలుసు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా 8 కూడా సరి సంఖ్యే కదా, అంటే 8 కూడా 2చే నిశేషంగా భాగించబడుతుందని ఒక నిర్ధారణకు రావడం అనమాట. సో దీనికి, ఈ స్టేట్మెంట్కి, ఈ సూత్రానికి సంబంధం ఉంటుంది. సాధారణీకరణ నుంచి ప్రత్యేకం వైపు అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం.
క్రింది వాటిలో భావనలకు చందని ప్రవచనం ఏంటి అని అడిగాడు. చూడండి, మొదట సరళ భావనలు తర్వాత క్లిష్ట భావనలు ఏర్పడతాయి. కరెక్టే. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. భావనకు చందని ప్రవచనం అడిగాడు. సో చందని ప్రవచనం ఏందో చూద్దాం. మొదట సరళ భావనలు తర్వాత క్లిష్ట భావనలు ఏర్పడతాయి. కరెక్టే. మొదట మూర్త భావనలు తర్వాత అమూర్త భావనలు ఏర్పడతాయి. కరెక్టే. భావనలు ఏర్పడటం అనేది అందరిలో ఒకే పద్ధతిలో ఉంటుంది. ఇది రాంగ్ ఫ్రెండ్స్. భావనలు ఏర్పడటంలో అందరిలో ఒకే పద్ధతిలో ఉండదన్నమాట. నాలా ఒకలాగా ఉంటాయి, మీలా ఒకలాగా ఉంటాయి. అంటే భావనలు అనేది వేరువేరుగా పద్ధతిలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ అందరిలో ఒకే పద్ధతిలో ఉంటుంది అన్నాడు కాబట్టి ఇది భావనకు చందని ప్రవచనం. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. కొత్త భావనలు ఏర్పడతాయి అనేది కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్. భావనకు చందని ప్రవచనం అడిగాడు కాబట్టి భావనలు ఏర్పడటం అనేది అందరిలో ఒకే పద్ధతిలో ఉంటుందనేది రాంగ్. ఇది చెందదు. నెక్స్ట్, పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు. ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు? పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడనేది ఇది సంబంధిత భావనకు సంబంధించిందనమాట. ఏ భావన అంటే సంబంధిత భావన. అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలాగనేది. చూడండి ఫ్రెండ్స్, సంబంధిత భావనలు అంటే ఏంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య ఉన్న సంబంధం ఆధారంగా భావన గ్రహించడాన్ని సంబంధిత భావనలు అంటారు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య ఉన్న సంబంధం. ఓకేనా ఫ్రెండ్స్. సాధారణంగా వివిధ సిద్ధాంతాలు, సూత్రాలు ఈ కోవకు చెందుతాయి. ఉదాహరణ చూడండి, పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు. దీనిలో పుట్టడం అనేది ఒక భావన, చనిపోవడం అనేది మరొక భావన. సో ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేదే సంబంధిత భావన. ఓకేనా ఫ్రెండ్స్. పుట్టడం అంటే ఒక భావన, చనిపోవడం అనేది మరొక భావన. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేదే సంబంధిత భావనలు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి సంబంధిత భావన. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్, విద్యార్థి అభ్యసనం సరిగ్గా లేకపోవడం, ఉపాధ్యాయుడు బోధన బాగా లేకపోవడం, లేదా విద్యార్థికి అభిరుచి లేకపోవడం. ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు? లేకపోవడం. ఇది ఏ భావన అంటే వియోజిత భావనకు చెందినది. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. వియోజిత భావనలు అంటే ఏంది? ఉపభావనల మధ్య సంబంధం లేదాతో ఏర్పడిన భావననే వియోజిత భావన అంటారు. లేదాతో ఏర్పడిన భావననే వియోజిత భావన అంటారు. ఉదాహరణకు, ఉపాధ్యాయుడు బోధన సరిగ్గా లేకపోవడం, బోధించిన ఉపాధ్యాయుడి విషయంలో ప్రావీణ్యం లేకపోవడం, సంభాషణ నైపుణ్యాలు లేకపోవడం. ఇలా లేకపోవడంతోనే ఏర్పడే భావననే వియోజిత భావనలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వియోజిత భావన. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఎరుపు రంగు పళ్ళు ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు? ఇది సంయోజిత భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. సంయోజిత భావన అంటే ఏంటంటే, ఫ్రెండ్స్, ఇక్కడ ఎరుపు రంగు పళ్ళు ఈ వాక్యం ఏ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ఇది సరళ భావన ఫ్రెండ్స్. ఇది సరళ భావనకు ఉదాహరణగా చెప్పవచ్చు అనేది. అది ఎలా అంటే చూడండి, సరళ భావన అంటే ఏంటి? ఒకే ధర్మం లేదా లక్షణం ఆధారంగా ఒక భావన ఏర్పరిచిన వాటిని సరళ భావనలు అంటారు కదా. అంటే ఒకే ధర్మం లేదా లక్షణం ఆధారంగా భావన ఏర్పరిచిన వాటిని సరళ భావనలు అంటారు. ఉదాహరణకు, తెలుపు రంగు వస్తువులు అంటే ఒకే ధర్మాన్ని కలిగి ఉంది కాబట్టి సరళ భావనలు అంటారు. ఇక్కడ కూడా అదే మీనింగ్ అనమాట. ఎరుపు రంగు పళ్ళు అనేది సరళ భావన చెందింది. నెక్స్ట్, భావనలు ఏర్పడటంలో ఉపాధ్యాయ పాత్ర కానిది ఏంటి? భావనలు ఏర్పడటంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది ఏంటి? చూడండి, ఈ భావనలు ఏర్పరచడంలో విద్యార్థులకు భావనలు ఏర్పరచడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉంటుందని కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అది కూడా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మూర్తం నుండి అమూర్త భావనలు పరిచయం చేయాలి. అంతే కదా ఫ్రెండ్స్. ఒక భావనలు ఏర్పరచాలంటే విద్యార్థుల్లో ఒక ఉపాధ్యాయుడు చేయాల్సింది ఏంటి? మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలంటే కంటికి కనిపించిన వాటి నుంచి కనిపించిన వాటికి భావనలు అనేది పరిచయం చేయాలి పిల్లవాడికి. అదేవిధంగా భావనలు ఏర్పడటానికి అవసరమైనవన్నీ అనుభవాలను కల్పించాలి. అంతే కదా. ఆ భావనలు ఏర్పరచడానికి సంబంధించిన అనుభవాలన్నీ విద్యార్థికి కల్పించాలి. సంక్లిష్ట భావాల నుండి సరళ భావనలు ఏర్పరచాలి. ఇది రాంగ్ ఫ్రెండ్స్. సంక్లిష్ట భావనల నుంచి సరళ భావనలకు ఏర్పరచం కాదు. సరళ భావనల నుంచే సంక్లిష్ట భావనలకు వెళ్ళాలి. అంటే సరళం నుంచే సంక్లిష్టానికి వెళ్ళాలి. అది ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈజీగా ఉన్న వాటి నుంచే భావనలు ఏర్పరచాలి. తర్వాత కష్టంగా ఉన్న భావనలను తర్వాత పరిచయం చేయాలి విద్యార్థికి అనేది. సో ఇక్కడ రివర్స్ ఇచ్చాడనమాట. సంక్లిష్ట భావనలను సరళ భావనలను అన్నాడు, రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సో ఇది ఉపాధ్యాయుని పాత్ర కాదు. భావనలు స్థిరపడటానికి పునర్బలం చేయాలి. ఇది కరెక్టే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, 11th బిట్ చూడండి. భావనలు అభ్యసించే పద్ధతులు చూడండి. ఆవిష్కరణ, ఉదాహరణల ద్వారా, పదాల ద్వారా, పోలిక భేదాల ద్వారా.
భావనలు అభ్యసించే పద్ధతులు వచ్చేసి ఉదాహరణల ద్వారా, పదాల ద్వారా, పోలికల భేదాల ద్వారా అభ్యసించాలి. సో ఆన్సర్ BCD అనమాట. నెక్స్ట్, త్రిభుజం అంటే 3 భుజాలతో ఏర్పడే ఒక సమృద్ధ జామితీయ పటం. అందులో కోణాల మొత్తం డిగ్రీలు అని తెలుసుకుంటాడు. ఈ వాక్యం ఏ భావక్రమానికి చెందినది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మాతృక విధానం సాంప్రదాయ విధానానికి చెందిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.